సేమ్ అంటే ఇప్పుడు 'పోకిరి 2' అంటే అప్పుడులో పూరి సార్, మహేష్ బాబు గారిని పెట్టి తీశారు. యాహ్! ఇందులో ఏ బాబు? ఇది అంత రేంజ్ బడ్జెట్ కాదు. బట్ మిడిల్ రేంజ్ బడ్జెట్. బట్ ఆర్టిస్టులు సేమ్ ఆర్టిస్టులను రిపీట్ చేస్తున్నారా? మా టీంలో అయితే గ్యాంగ్. వేరే చేంజెస్. కానీ సత్యప్రకాష్ గారు మాత్రం ఉన్నారు. సత్యప్రకాష్ గారు ఉన్నారా? మీరు సేమ్ గన్ పట్టుకోవడం, లేడీ డాన్. ఓకే. ఆ లేడీ డాన్ మీరేనా ఏంటి? నేనే. ఓహో! గెస్ట్ చేశాను. లేడీ డాన్ మీరే ఉన్నారా? నేనే. మరి ప్రకాష్ రాజ్ గారు ఉన్నారా? నాకు తెలీదు. తెలీదా? నేను చేసిన సీన్ లో లేరు. నేను చేసిన సీన్ లో లేరు. సో త్వరలో 'పోకిరి 2'తో మా ముందుకు రాబోతున్న అవంతిక అన్నమాట. 'పోకిరి 2' అని ఇంకా నేమ్ ఫిక్స్ అవ్వలేదు, మూవీ నేమ్. ఓకే. ఓకే. వాళ్ళ థీమ్ ప్రెజెంట్ అంతా అంతే సేమ్. హ్మ్. ఓకే. సూపర్. 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 అండ్ అవంతిక యాక్చువల్‌గా ఒక పక్కన మూవీస్ చేస్తున్నారు కదా! అండ్ మూవీస్ చేసినప్పుడు బేసిక్‌గా ఏంటంటే ఫస్ట్ మనం ఇండస్ట్రీకి వచ్చినప్పుడు ఏ క్యారెక్టర్ అయితే మనం చేస్తామో అదే క్యారెక్టర్‌లో చాలా మంది డైరెక్టర్స్ మనల్ని చూస్తారు. ఒక అమ్మాయి ఏడుస్తూ వచ్చింది అంటే ఆ అమ్మాయికి అన్ని అవే క్యారెక్టర్స్ వస్తాయి. అవును. ఒక అమ్మాయి నాటీగా వస్తే అవే క్యారెక్టర్స్. ఇప్పుడు మీరు ఐటమ్ సాంగ్‌తో వచ్చారు. నేను హాటీగా వచ్చా. మీరు హాటీగా వచ్చారు. యెస్. హాటీగా వచ్చారు కదా! సో అప్పటి నుంచి మీకు క్యారెక్టర్స్ అంతా కూడా ఇవే రిపీట్ అవుతున్నాయా? అదే వస్తున్నాయి. అదే కదా నా ఫీలింగ్. కానీ లేదు, మధ్యలో చేంజ్ అయింది. అంటే ఫస్ట్ నేను ఐటమ్ సాంగ్స్ చేస్తున్నాను కదా, ఇప్పుడు హీరోయిన్ గా చేస్తున్నా. ఓకే. చేంజ్ అయింది. అవునా? బట్ ఎందుకు అవంతిక ఇండస్ట్రీలో అది ఎందుకు ఉంటుంది అట్లాగా? ఫస్ట్ ఏ క్యారెక్టర్ తో అయితే చూసారో అదే క్యారెక్టర్ ఎందుకు రిపీట్ చేస్తారు? ఇప్పుడు ఒకప్పుడు వాణిశ్రీ గారిని తీసుకుంటే ఆవిడ జూనియర్ ఆర్టిస్ట్. ఆవిడ జూనియర్ ఆర్టిస్ట్ నుంచి స్టార్ రేంజ్ హీరోయిన్. తర్వాత అమ్మ క్యారెక్టర్స్, అత్తగారి క్యారెక్టర్స్ అవి చేశారు. అదే అప్పుడు చూసినట్లు ఇప్పుడు ఎందుకు ఇండస్ట్రీలో చూడట్లేదు కదా? నేను కూడా ఫస్ట్ లో స్టార్టింగ్ లో ఇలాగే థింక్ చేశా. ఎందుకు నేను ఐటమ్ సాంగ్స్ చేశాను, ఇప్పుడు ఇవే చేయాలా? ఇది ఒక రేంజ్ వరకే కదా, మళ్ళీ ఎండింగ్ ఏం చేయాలి అని చాలా ఆలోచించాను. కానీ బట్ చేంజ్ అయింది. హీరోయిన్ గా సెలెక్ట్ అయ్యాను, చేశాను. ఒక 15 మూవీస్ వరకు హీరోయిన్ గా చేశాను. సో ఫీలింగ్ అయితే చాలా హ్యాపీ. 15 మూవీస్ చేశారా? ఓకే. ఆల్మోస్ట్ 15 మూవీస్ హీరోయిన్ గా అంటే చిన్న విషయం కాదు. కాకపోతే ఎన్ని ఉన్నాయి అందులో? రిలీజ్ అయినవన్నీ, రిలీజ్ అవ్వాల్సినవన్నీ? రిలీజ్ అయింది 8 మూవీస్. అంటే 20 మూవీస్ ఐటమ్ సాంగ్స్. ఇంకా యాడ్ షూట్స్ ఇవన్నీ చేస్తుంటాను, మోడలింగ్ చేస్తాను ఖాళీ టైంలో. చాలా చేస్తున్నారు, ఖాళీగా అయితే ఉండట్లేదు. ఖాళీగా ఉండకూడదు అనుకుంటున్నా. ఎందుకు? ఖాళీగా ఉంటే గుర్తొచ్చే విషయాలు ఏమన్నా ఉన్నాయా? ఏం లేదు, అట్లేనే ఏం లేదు. ఓకే. అంటే బిజీ ఉండాలి, ఏదో ఒకటి చేస్తూ ఉండాలి. అంటే జనరల్ గా ప్రతి ఒక్కరికి లైఫ్ లో ఏదో ఒక పెయిన్ఫుల్ పాస్ట్ ఉంటుంది కదా, అట్లా ఏం లేదు. అలాంటి పాస్ట్లు ఏమైనా ఉన్నాయా అని చెప్పేసి. ఓకే. ఇండస్ట్రీ ఎలా ఉంది అవంతిక? ఓన్లీ తెలుగు ఇండస్ట్రీయేనా లేకపోతే వేరే లాంగ్వేజెస్ లో కూడా చేస్తున్నారు? తమిళ్లో చేసా. తమిళ్లో ఒక 2 మూవీస్ చేసా, అది కూడా ఐటమ్ సాంగ్స్. అండ్ భోజ్పురిలో ఒక ఐటమ్ సాంగ్ చేసా. మిగతావన్నీ తెలుగు. భోజ్పురికి కూడా వెళ్ళిందా మన ప్రతిభ? సూపర్. కానీ రెమ్యూనరేషన్స్ కంపేర్ టు తెలుగు, తమిళ్, భోజ్పురిలో చాలా తక్కువ. తెలుగులో చాలా తక్కువ. తెలుగులోనే చాలా తక్కువ. చాలా అంటే చాలా తక్కువ. ఓకే. అక్కడ ఆఫర్స్ కూడా చాలా తక్కువ. మన వాళ్ళు ఎక్కువ బాంబే వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇస్తారు, బాంబే గర్ల్స్. ఎందుకు అలాగా? ఎందుకు చెప్పాలా? చెప్పండి, పర్లేదు. మీకు తెలుసా తెలీదా? తెలియదు నాకు, అందుకే అడుగుతున్నా. తెలీదా? రియల్లీ? రియల్లీ. బాంబే గర్ల్స్ అన్నిటికీ ఓకే, అన్నిటికీ ఇట్లా థమ్ సింబల్ అంతే, ఇంకంతకు మించి చెప్పలేను. మరి తెలుగు అమ్మాయిలు? తెలుగు అమ్మాయిలు అందుకే ఆఫర్స్ రావట్లేదా? అందుకే నాకు. మరి ఇండస్ట్రీలో బడా ప్రొడ్యూసర్స్ అందరూ తెలుగు ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ లేదు అనే చెప్తున్నారు. నిన్న మొన్న కూడా ఒక ప్రొడ్యూసర్ అదే చెప్పారు. ఏం చెప్పారు? అలా ఏం లేదు, చాలా సెక్యూర్డ్ గా ఉంటది ఇట్లా కెమెరా ముందు అలాగే చెప్తారు, కెమెరా బ్యాక్ సైడ్ చెప్పరు. కెమెరా బ్యాక్ సైడ్ ఏం జరుగుతుంది? డెఫినెట్ గా అంటే ఇప్పుడు బాంబే అమ్మాయిలను అడుగుతున్నారని మీరే చెప్తున్నారు. ఓకే. తెలుగు అమ్మాయిలు ఎలాగో నో చెప్తున్నారు, అందుకే తెలుగు అమ్మాయిలు అడగడం మానేశారా? అలా ఏం లేదు, తెలుగు వాళ్ళకి కూడా ఇప్పుడు ఆఫర్స్ ఇస్తున్నారు. టాలెంట్ ని చూసి, కొంతమంది ఫిగర్ ని చూసి, కొంతమంది బ్యాక్గ్రౌండ్ ని చూసి. మిమ్మల్ని ఏం చూసి ఇచ్చారు ఇంతకీ ఆఫర్? నాలో ఏం చూసి ఇచ్చారు నాకైతే తెలీదు, బట్ అయితే నాకు ఆఫర్స్ ఇచ్చారు. బట్ మరి మిమ్మల్ని అడగలేదా ఏమి? సమ్ టైమ్స్. మరి ఎక్కడైనా కాంప్రమైజ్ అయ్యారా? నో. అంటే 30 మూవీస్ చేసా అన్నారు. సో ఎప్పుడైనా ఇండస్ట్రీలో మస్ట్ అండ్ షుడ్ అని ఏం లేదు, బట్ అందరూ అనుకుంటారు కానీ అది కరెక్ట్ కాదు. ఇక్కడ ఇండస్ట్రీలో ఎవరు ఫోర్స్ చేయడం ఉండదు.
రేప్ చేయడం అట్లాంటివన్నీ బయట చూస్తున్నాం మనం కదా, ఎక్కువ బయట చూస్తున్నాం. కానీ ఇండస్ట్రీలో చేస్తున్నాం ఓన్లీ సినిమాలో అది కూడా యాక్టింగ్. కానీ అందరూ సినిమా మీద పడుతున్నారు ఏంటి, ఎందుకంటే సినిమాలోనే ఇవి చేస్తున్నారు, సినిమాలోనే అవి ఉన్నాయని అంటారు. నాకు అర్థం కాదు. ఎందుకంటే ఇది ఒక ట్రాన్స్పరెంట్ హౌస్ కాబట్టి లోపల ఏం ఇది ఒక జరుగుతుందో ఓపెన్ బుక్. కానీ సినిమా వరకే, అది కెమెరా వరకే. కానీ కెమెరా బ్యాక్ సైడ్ ఎవడు అసలు ఇబ్బంది పెట్టేటట్టు లేదు. అడుగుతారు కామన్. అది ఇప్పుడు స్టూడెంట్స్ వెళ్తుంటారు, కామెంట్ చేస్తుంటారు. ఇప్పుడు అమ్మాయి నచ్చిందంటే ఐ లవ్ యూ అని ప్రపోజల్ చేస్తారు, మ్యారేజ్ చేసుకుంటాం అని అడుగుతారు. బట్ బయట కూడా నడుస్తున్నాయి కదా. బట్ మీరు చెప్పండి అవంతిక, మీరు బిగినింగ్ లో అంటే లైక్ ఇండస్ట్రీకి వచ్చిన స్టార్టింగ్ లో 9 years బ్యాక్ ఇండస్ట్రీకి వచ్చారు. సో 9 years బ్యాక్ ఇండస్ట్రీకి వచ్చినప్పుడు డెఫినెట్ గా గట్టిగా ఏవో ఒకటి ఫేస్ చేసే ఉంటారు కదా దెబ్బలు. అంటే స్టార్టింగ్ లో కొంచెం నాకు ఈ రొమాన్స్ సీన్స్ ఉన్నాయి కదా, అవి చేయడం కొంచెం ఇబ్బందిగా అనిపించింది. ఓకే, కానీ బ్యాక్గ్రౌండ్ ఇష్టం లేకపోయినా చేయాల్సి వచ్చింది, ఓకే. ఆఫర్స్ కోసం. బట్ అదొక పిచ్చి. ఇండస్ట్రీలో మనం అడుగు పెట్టామంటే ఇంకా ఏదైనా చేయాలి, ఎక్కడికైనా వెళ్ళాలి, ఒక రేంజ్ రావాలి, అది కావాలి, ఇది కావాలి. నేనింతే మూవీలో హీరోయిన్ చెప్తుంది, డ్రెస్ వేసుకోమంటే ఫస్ట్ వేసుకొని ఉంటుంది, తర్వాత డ్రెస్ వేసుకోకపోతే క్యారెక్టర్ లేదు అంటే వేసుకొని వస్తుంది. చూసారా? ఎందుకు వేసుకున్నావు అంటే కడుపు కాలి గతి లేక అని చెప్తుంది. సో మేబీ ఇండస్ట్రీలో కూడా చాలా మంది మిడిల్ క్లాస్ అమ్మాయిలు, లోయర్ మిడిల్ క్లాస్ అమ్మాయిలు అలా వచ్చేసేసి అలా కాంప్రమైజ్ అయిపోతూ ఉంటారా? అంటే క్యారెక్టర్స్ చేసుకోవడానికి వాళ్ళకి ఇష్టం లేని సీన్స్ గురించి నేను అడుగుతున్నాను. ఖచ్చితంగా కాంప్రమైజ్ అవ్వాలి కూడా. అయితేనే ఛాన్సులు వస్తాయి, కొంచెం ముందుకెళ్ళే ఇది ఉంటుంది. ఓకే. కానీ అవంతిక మీరు ఇది చెప్పండి, అంటే చాలా మంది అమ్మాయిలకు తెలియాల్సింది ఏంటి అంటే కమిట్మెంట్ ఇస్తేనే ఛాన్సెస్ వస్తాయని చెప్పేసి చాలా మంది చెప్తూ ఉంటారు. లేదు, ఒకవేళ కమిట్మెంట్ వాళ్ళు అడిగినప్పుడు నో చెప్తే ఆ మూవీలో అదే ప్లేస్ లో వేరే ఆర్టిస్ట్ ని తీసుకుంటారు అని చెప్పేసి చాలా మంది కంప్లైంట్ చేస్తూ ఉంటారు. అంటే మన దగ్గరకు వచ్చిన ఆర్టిస్టులు కూడా చాలా మంది చెప్తూ ఉంటారు, నాకు అప్పుడు అలా అడిగారండి, నేను నో చెప్పాను, నా క్యారెక్టర్ లేదు అని చెప్పేసి అంటారు. అది ఎంతవరకు నిజం? ప్రొఫెషనల్స్ అయితే అలా చెయ్యరు. ఆ టైం పాస్ చేసుకునేటోడు, లేకుంటే ఫేక్ ఏదో అమ్మాయిల కోసమే మూవీస్ చేయాలనుకునేటోళ్ళు, అలాంటి వాళ్ళు ఉన్నారు. స్టార్టింగ్ అలాంటి వాళ్ళే ఎదురవుతారు. అంటే స్టార్టింగ్ వచ్చిన అమ్మాయిలకి తెలియదు కదా, పాపం నమ్మేస్తారు ఆఫర్స్ కోసం, ఏదైనా ఓకే అంటారు, ఏదైనా చేస్తారు, అన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు. కానీ ఫైనల్లీ మంచి వాళ్ళ దగ్గర రీచ్ అయ్యేటప్పటికి అన్నీ అయిపోయి ఉంటాయి. అట్లా ఇండస్ట్రీలో చీటింగ్ జరుగుతుంది. అంటే ఎక్స్‌ప్లాయిట్ చేస్తారు అమ్మాయిల్ని. ప్రొఫెషనల్స్ అలా చెయ్యరు, అడగరు టైం పాస్ కి. కానీ అమ్మాయిల కోసమే కొంతమంది మూవీస్ చేసేటోళ్ళు ఉన్నారు. అది మధ్యలో ఆగిపోవడం. అమ్మాయిల కోసమే మూవీస్ అమ్మాయిల కోసం అమ్మాయిని టార్గెట్ చేసుకొని. అంటే ఎలాగా అమ్మాయిల కోసమే మూవీస్ చేయడం? అంటే వాళ్ళని యూస్ చేసుకోవాలి, ఏదో మూవీ చేస్తున్న ఆడిషన్స్ కి రండి అని చెప్పి కమిట్మెంట్ తీసుకోవడం. మూవీ వాళ్ళు ప్రొఫెషనల్ కాదు, టైం పాస్ చేసుకునేటోళ్ళు. అలాంటి వాళ్ళ నుంచి అమ్మాయిలు సేఫ్ అవ్వాలి. బేసిక్గా ఏంటి అంటే చాలా మందికి తెలియని విషయం ఏంటి అంటే ఏదైనా ఒక మూవీ ఆడిషన్ జరుగుతుంది అంటే అప్పుడప్పుడే హైదరాబాద్కి వచ్చిన అమ్మాయిలు ఫొటోస్ పట్టుకొని ఇంతకుముందు వెళ్ళిపోయేవాళ్ళు అలా ఆల్బమ్స్ తీసుకొని. కాకపోతే ఏంటంటే మీరన్న పాయింట్ నాకు ఒక హీరోయిన్ చెప్పారు రీసెంట్ టైమ్స్ లో. నేను వెళ్ళాను, అక్కడ ఆఫీస్ ఉంది, కానీ మూవీకి సంబంధించిన ఎటువంటి వర్క్ జరగట్లేదు. కాకపోతే ఏంటంటే వాళ్ళు మూవీ స్టార్ట్ అవబోతుంది ఒక 1 month లో, దానికోసం ఆడిషన్స్ తీసుకుంటున్నాము అది ఇదని చెప్పారు అని చెప్పారు. అదే చెప్తున్నాను కదా, ప్రొఫెషనల్స్ అయితే అలా ఎవ్వరు చెయ్యరు. ప్రొఫెషనల్స్ కాంప్రమైజ్ అడగరు, టాలెంట్ చూస్తారు, ఆ క్యారెక్టర్ కి సెట్ అయితే తీసుకుంటారు. ఎన్ని డేస్ అమ్మా ఇదమ్మా అనేసి అంటారు, అంతే అయిపోతుంది. ఓకే. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.
అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.